అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనకు ఒక అభియోగం వచ్చింది కాబట్టి ఈవో గారిని పంపించి ఇక్కడ ఏది కూడా మనం చేసేదాన్ని ఎవరు గుర్తిస్తున్నారు, కానీ కాకపోతే ఏంటంటే ఏదో ఒక అడ్డుదల ఉంటుంది ఏది అభివృద్ధికి. సో దాన్ని మనం కౌంటర్గా మనం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మా కమిటీ మెంబర్స్ అందరినీ కూడా పిలిపించి అన్న కిషోర్ నాయుడు, సునీల్ రెడ్డి గారు, అది మన అంత ప్రధాన అర్చకులు భాను శర్మ గారు అందరి సమక్షంలో ఒక తీర్మానాన్ని, అంటే ఇప్పటి వరకు లేవు అని అంటే ఎందువల్ల లేవు అని అనే దానికి ఇప్పుడు కాదు 20 సంవత్సరాల నుంచి లేదు, అది కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. దానికి చాలా చిన్న కారణాలు ఉంటాయి. సరే దానికేం మనకేం కాదు, మనకు కావాల్సింది మన అధిష్టానం నుంచి మనం కూడా ఒక జవాబుదారీతనంగా ఉండాలి కాబట్టి చేసాం. ప్రతిదానికి కూడా ఒక సిస్టమేటిక్గా ఒక టికెట్ సిస్టమ్ని పెట్టేస్తున్నాం. ఎవరైనా కూడా సరే ఏ సామాన్య బతుకుడికి కూడా ప్రతి ఒక్కటి అందేదానికి మెయిన్ ఎవరు నేను చేయించుకోలేకపోతున్నాను కళ్యాణం, ఇంత కట్టలేకపోతున్నాను అని అంటే ఇప్పటి వరకు ఏంటంటే వారు ఏ విధంగా చేసుకున్నారో మనకైతే తెలియలే. ఇప్పుడు ఏంటంటే అట్లా కాకుండా ప్రతిదీ కూడా ఒక టెంపుల్ ప్రిమిసెస్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా సరే మా ఆధ్వర్యంలో ఈవో గారి ఆధ్వర్యంలోనే జరిగేటట్లు కావాలని కొంతమంది కోరుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా ఒక బోర్డుని రేపటి నుంచి డిస్ప్లేలోనే మెయింటైన్ చేసి ఒక కొంతకాలం తర్వాత అంటే అప్పటికప్పటికి జరగదు కాబట్టి ఆన్లైన్ సిస్టమ్ కూడా చేసేస్తాం. ఇట్లా వాళ్ళు అని మన ఈవో గారు చెప్పినట్లు ప్రతి నెలలో మొదటి మంగళవారం శాంతి కళ్యాణానికి ఒక లిస్ట్ ఇస్తాం. శాంతులకి, కుజదోషాలకి, ఏదైనా ప్రతిష్టలకి, ఇటువంటి వాటికి కూడా ప్రతిదీ కూడా మన టెంపుల్ ఆధ్వర్యంలోనే జరిగేటట్లు ప్లాన్ చేద్దామని చెప్పేసి ఏదో ఒక డిస్ప్యూట్ వచ్చినా కూడా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము చేస్తూ ఉన్నాం. అదైతే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామిని కోరుకుంటూ మనకు ఆశీస్సులు ఇవ్వాలని.